ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులది, ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. లెక్కలు వేసుకుంటేనో కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో 100 మంది కేసీఆర్లు పుట్టినా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే. నా కుటుంబంలో నా సోదరుడో నాకు కావాల్సిన వ్యక్తి ప్రాణం విలువెంతో కేసీఆర్ ప్రాణం విలువ కూడా అంతే. కేసీఆర్ ప్రాణానికి ఏదో కొన్ని కోట్ల మంది ప్రాణాలకు విలువ ఉన్నంతగా విలువ కేసీఆర్ కుటుంబం అనుకొని ఉండొచ్చు. కానీ ఓ కానిస్టేబుల్ కిష్టయ్యనో, ఓ యాదయ్యనో, ఓ శ్రీకాంతాచారో, ఓ ఈశాన్ రెడ్డో, ఓ వేణుగోపాల్ రెడ్డో, ఏ పిల్లలైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని నిటారుగా నిలబడి రాష్ట్రాన్ని సాధించాలనుకున్నారో ఆ శ్రీకాంతాచారి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి ఏమన్నా తేడా ఉందా? కేసీఆర్ ప్రాణం కేసీఆర్ కుటుంబానికి విలువైనది ఎట్లనో శ్రీకాంతాచారి కుటుంబానికి శ్రీకాంతాచారి ప్రాణం కూడా అంతే విలువైంది. ఇవాళ ఈ ప్రాణాలనే లెక్క పెట్టుకుంటే కేసీఆర్ ప్రాణం కూడా 1201 అవుతుండే. కేసీఆర్ పోతే వచ్చే నష్టమేముంటుండే? కాబట్టి ఈరోజు శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఏర్పడిన రాష్ట్రంలో గతంలో మనం ఏదైతే అంశాలను ప్రస్తావించినామో, మనవాడు కాదు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాడు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మట్టికి పోయినా ఇంటోడు పోవాలన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే మరి 10 సంవత్సరాలలో ఒక దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ మారుతున్న సందర్భంలో మనమేమి అడిగినాము అనేది పక్కన పెట్టండి. ఆయన ఏం చెప్పిండు, ఏం చేయలేదు అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఆయన చెప్పిన నీళ్ళు వచ్చినాయా, ఆయన చెప్పిన నియామకాలు జరిగినాయా, ఆయన చెప్పిన నిధులు నిజంగానే